నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు. జిల్లాలో 142 పరీక్షా కేంద్రాలలో 28,963 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్న కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PCRS సమస్యల పరిష్కారంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశం. కలెక్టరేట్ వద్ద ఏపీ వైద్య మిత్ర కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా. 17 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ లెవెల్ సిబ్బందికి కనీస వేతనం, క్యాడర్ ఉద్యోగం, భద్రత కల్పించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ PCRS సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ PD NVV సత్యనారాయణ, KSAZ SDC KV రామలక్ష్మి, CPO P త్రినాథ్, BC కార్పొరేషన్ ED A శ్రీనివాసరావులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పెన్షన్లు, బియ్యం కార్డులు మంజూరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, టిట్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు, ఆన్లైన్ నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు చెందిన మొత్తం 404 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులు ఎప్పటికప్పుడు పరిష్కరించబడాలని అన్నారు. ఈ వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజా భాగస్వామ్యంతో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో వ్యవసాయ శాఖ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక వద్ద ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ప్రకృతి వ్యవసాయం క్రింద సాగు చేసిన వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, మిల్లెట్స్, పండ్లు ఈ స్టాల్స్లో ఉంచారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నూతన శిఖర నిర్మాణానికి సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణ 1,70,000 రూపాయలు విరాళంగా అందజేశారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపొడి మండలం కరకుదురు గ్రామంలో శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు నూతనంగా నిర్మించిన ఆలయ శిఖరానికి నిర్మాణానికి 1,70,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ, కరకుదురు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి సరస్వతీదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఇన్ని రోజులుగా ఆలయానికి శిఖరం లేకుండానే మందిరంగా ఒక దేవాలయంగా పూజలు చేయడం జరుగుతుందని, ఈ దేవాలయానికి ఆలయ శిఖరం ఉండాలని సేవాక్రియం ట్రస్ట్ అధినేత తలాట మురళీకృష్ణను కోరగా ఆయన వెంటనే స్పందించి ఈ ఆలయ శిఖర నిర్మాణానికి తన వంతు సహాయంగా 1,70,000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ దేవాలయం అభివృద్ధితో పాటు గ్రామంలో ఏ మంచి పని చేసినా
నా భాగం ఉండాలి అని చెప్పి కరకుదురు గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, కరకుదురు గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నారని, సేవాక్రియం ట్రస్ట్ ద్వారా ఈ దేవాలయానికి సమాజ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న తలాటం మురళీకృష్ణకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఈ సేవాక్రియం ట్రస్ట్ ఇదే కాకుండా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి ముందుకు వెళ్ళాలని కోరారు. ఆ దేవుడి ఆశీస్సులు మురళీకృష్ణకు ఎల్లవేళలా ఉండాలని అర్చకులు చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. गणपतिं हवामहे कविं कवीनापवस्तवस्तवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनुशृण्वन्नोतिभिः सेदसादन प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनामि वित्रवतु। మన కరకుదురు గ్రామంలో వేయించేసినటువంటి లక్ష్మీ గణపతి కీర్తిశేషుడు మేకా వెంకటరాజు గారు, మేకా బొజ్జమ్మ గారు ఆలోచనతో ఇక్కడ దేవాలయం నిర్మించాలని చెప్పి వారి సొంతం దగ్గర ఈ దేవాలయాన్ని నిర్మించి, మనం శిఖరం లేకుండా ఈ ఇన్నాళ్ళు మామూలుగా మందిరంగా ఒక దేవాలయంగా మనం పూజలు చేయడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి యువకులు అందరూ కూడా దేవాలయానికి ఉండవలసినటువంటి అన్ని అవయాలు ఉండాలని, శిఖరం శరమిచ్చాహు ధ్వజం జీవనముచ్యతే అనేటువంటి వేదం ద్వారా భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమంతో అందరి దగ్గరికి వెళ్ళి మనం శిఖరం నిర్మించుకోవాలి, ఆ శిఖరం పైన లోహ చక్రం నిర్మించుకోవాలని చెప్పి ఆలోచనతో వెళ్ళినప్పుడు సేవాకీయం ట్రస్ట్ ఆధ్వర్యంలో తలాటం మురళీకృష్ణ గారు ఈ దేవాలయ అభివృద్ధితో పాటు గ్రామంలో ఏ పని చేసినా మంచి పని అనేటువంటిది ఏం చేసినా సరే నా భాగం ఉండాలని చెప్పి 1,70,000 రూపాయలు ఈ దేవాలయానికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు వారికి సమయం లేకపోయినా సరే సేవాకీయం ట్రస్ట్ తరపున మీరు ఒకసారి వచ్చి మేము చేసేటువంటి కార్యక్రమం దేనికి ఏ కార్యక్రమం చేయాలి, ఏ కార్యక్రమం చేయడం ద్వారా మనకి ఫలితం ఉంటుంది, ఆ ఫలితం ద్వారా గ్రామం ఏ విధంగా రక్షింపబడుతుంది, ఆ రక్షించడం ద్వారా గ్రామంలో ఉన్న ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారన్నది మీరు చూదురుగానని చెప్పి రమ్మంటే ఒక 10 నిమిషాల సమయం మా కోసం కేటాయించారు. అటువంటి సేవాకీయం ద్వారా ఈ దేవాలయానికి, అలాగే సమాజ అభివృద్ధికి, అలాగే గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్న తలాటం మురళీకృష్ణ గారికి ఈ దేవాలయ కమిటీ తరపున, ఈ అర్చకుల తరపున, అందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సేవాకీయం ట్రస్ట్ ఇదే కాకుండా బోల్డ్ కార్యక్రమాలు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఓగు స్వస్తి. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో గల మదర్ తెరీసా మార్కెట్ ను తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, దీనివల్ల తమ కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద తమ నిరసన కార్యక్రమం చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 సంవత్సరాలుగా ఈ మార్కెట్లో 123 మందికి పైగా వ్యాపారాలు సాగిస్తున్నట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వంలో ఈ మార్కెట్లో మరో ప్రాంతానికి మార్చేందుకు ప్రయత్నాలు చేశారని, దాన్ని అడ్డుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మార్కెట్ను తరలించకుండా చర్యలు తీసుకుంటారని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ఇప్పుడు మార్కెట్ తరలించి శ్మశానం ప్రక్కన స్థలం ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ తరలించడం వల్ల కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని పేర్కొన్నారు. తక్షణమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ బాబీ, షేక్ భాషా, కె కృష్ణ, జ్యోతుల బుల్లయ్య, షేక్ సుభాన్, కర్రి నాగమణి, కె కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఉంది గొల్లపోలు. మా చేపల మార్కెట్ లో మేము చేపలు అమ్ముకుంటామండి. మేము
మేము ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చాలా మంది చేపల వ్యాపారం చేసుకుంటామండి. మా బొద్దుదారులు తీసేద్దారు అనుకుంటున్నారండి. మరి కమిషనర్ గారికి అట్టప్పుడు తీసేయమంటున్నారండి. మరి ఎలా బతకాలో మేము మాకేం అర్థమైతే లేదండి. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాకు ఏమైనా మేలు చేస్తారు, అందరికి చేస్తారు, మాకు చేస్తారని మేము నమ్మి వచ్చామండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి. మరి మీరు ఏం చేద్దారన్నా సరే మీ చెప్తాం కానీ మాకేం తెలిసేది ఏమి లేదండి. మమ్మల్ని తీసేయండి, మేము ఎక్కడ బతకాలండి? పిల్లలు తల్లిలు అందరూ కూడా ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. తీసేయమన్నా మేము ఎలా తీసాము? మేము ఎలా బతకాలండి? మేము మా బొద్దుతో చూపించాలి కదండి. మా ఊర్లో ఉన్నప్పటికీ కూడా అందరు జనం అందరం వచ్చి కూడా తీసేయమన్నా సరే ఎప్పుడు కూడా మేము తీయలేదండి. ఎన్ని తరాలు పెట్టో తీయమని అనలేదండి. ఇప్పుడు తీయమంటున్నారండి. 3 తరాలు పెట్టి తీయలేదండి. ఇప్పుడు తీసేయమని మేము ఎక్కడ పోతాడు? మేము ఎక్కడ బతకాలి పిల్లలతోని చెప్పండి. అందుకని కనుక మాకు మేలు చేస్తారని, పవన్ కళ్యాణ్ గారు మేలు చేస్తారని మేము కోరుకుంటున్నామండి. మీ పేరమ్మా? నా పేరు రమణమ్మ అండి. చేపల వ్యాపారం అండి. మరి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు గ్రామం. సుమారు 100 సంవత్సరాలుగా మా గొల్లప్రోలు మార్కెట్ లో సుమారు 150 కుటుంబాలు ఇదే జీవనోపాధం కింద ఆ మార్కెట్ లో బతుకుతున్నామండి. ఈ రోజు ఈ మార్కెట్ ని ఖాళీ చేసామని కమిషనర్ గారు 2-3 సార్లు మాకు తెలియపరిచారు. మాకు ఏ ఆధారం చూపించకుండా ఎక్కడో శ్మశానం దగ్గరికి వెళ్ళిపోయి మార్కెట్ మీరు ఎక్కడికి వెళ్ళిపోండి, అక్కడ ఏదో రకంగా వెళ్ళిపోండి అని చెప్పి కమిషనర్ గారు మాకు వచ్చి చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఒక నాయకులు కొంచెం మంది వచ్చి మమ్మల్ని ఆ రోజు తీసేస్తుంటే ఆఫ్ చేశారు. కానీ ఇవాళ ఇదే ప్రభుత్వం మమ్మల్ని ఖాళీ చేసేయమని ఏం చేయకుండా, మాకు ఏ దారి చూపించకుండా ఖాళీ చేసేయమని, ఈ 150 కుటుంబాలకి ఏ దారి చూపించకుండా శ్మశానం గడికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి కట్టుకోండి అని చెప్తున్నారు. ఈ రోజు సుమారు 300 మంది, ఈ 150 మందితో పాటు 150 కుటుంబాలు వాళ్ళ వెనకాల ఇంచుమించు 1000 మంది ఆధారపడి బతుకుతున్నారు. ఇదే మార్కెట్ లో 100 ఏళ్ల బట్టి నుంచి ఇక్కడ మార్కెట్ లో బతుకుతున్నారు. అదే గొల్లప్రోలు మార్కెట్ లో. ఈ గొల్లప్రోలు మార్కెట్ ని వాళ్ళు ఖాళీ చేసేయమని, అసలు ఏమి మున్సిపాలిటీ ఆఫీస్ కట్టాలంటే గొల్లప్రోలు బోల్డ్ స్థలాలు ఉన్నాయి, ఇదే స్థలం కాదు. అక్కడ కట్టాలని నాయకులు కక్షతో ఇది చేస్తున్నారు. ఇది మాకు ఈ నాయకులు ఇవాళ కూటమి ప్రభుత్వం ఇలా కలెక్టర్ ఆఫీస్ తెలిసింది. కలెక్టర్ గారు, ఈ కూటమి ప్రభుత్వం, ఈ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఉన్నాం. ముఖ్యంగా మేము ఈ పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఈ ఏదో దారి మార్గం చూపించి ఈ మార్కెట్ ని ఇంకా డెవలప్మెంట్ చేసి, స్టేట్ లో ఏ మార్కెట్ చేసినా డెవలప్మెంట్ చేస్తారు తప్ప మార్కెట్ తీయడం అనేది ఎక్కడ ఎక్కడ ఏ స్టేట్ లో లేదు. కానీ ఇవాళ మా మార్కెట్ ని ఇప్పుడే కాదు 30 ఏళ్ళు ఇవాళ ఖాళీ చేసండి, రేపు ఖాళీ చేసండి, మీకు ఏమీ లేదు, మీరు ఎక్కడ దిక్కున బాగుండే, ఇలా శ్మశానంలో బాగుండే, అక్కడ బాగుండి ఇక్కడ బాగుండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇవాళ 150 మంది కుటుంబాలు బతుకుతున్నాయంటే వీళ్ళకి ఏదో జీవనాపాధం చూపించి ఆ మార్కెట్ ని డెవలప్మెంట్ చేసి మమ్మల్ని అక్కడ ఉంచాలని మేము అందరూ ఇవాళ కలెక్టర్ గారు తెలియజేయడానికి వచ్చాం. మాకు ఏదో మార్గం చూపించి కలెక్టర్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేస్తున్నారు. మా మార్కెట్ ప్రజలు కూడా న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాం. మీ మీడియా ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గ అందరూ తెలియజేస్తారని తెలియజేస్తూ సెలవు.